రైట్. నిన్న మాదాపూర్ దుర్గం చెరువులోనే ఒక మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన చూస్తూనే ఉన్నాము. మరి దీనికి సంబంధించి అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అసలు ఆ అమ్మాయి ఏమైంది, ఎందుకు అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, మీతో ఏమైనా చెప్పిందా? మాతో ఏం చెప్పలేదమ్మా. ఇంట్లో వాళ్ళ అత్తగారింటి కూడా గొడవ అయిందంట. మొన్న నేను ఇంటికి తీసుకొని అడిగిద్దామనేసి మొన్న హాస్పిటల్ అడ్మిట్ చేసిరనమాట. అది కాఫ్ ఎక్కువైతుంది అనేసి ఫ్రైడే నైట్ 1 o'clock అడ్మిట్ చేసిరు. ఇక్కడ ఆనంద్ బాగ్లో డిఆర్ హాస్పిటల్, ఏడిఆర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిరు అనమాట. 1 o'clock మాకు ఫోన్ చేశారు, ఇట్లా కాఫ్ ఎక్కువ వస్తుంది, 1 week నుంచి హాస్పిటల్ తీసుకొచ్చినాము, హాస్పిటల్లో అడ్మిట్ చేసినామని చెప్పారనమాట. చెప్తే మేము అదే నైట్ వచ్చాము, నేను మా సారు మా కొడుకు వచ్చామన్నమాట. వస్తే అక్కడ ఆల్రెడీ అమ్మాయి 3 months ప్రెగ్నెన్సీ. అక్కడ చూపిస్తున్నారు ఆ డాక్టర్, గైనకాలజిస్ట్ అక్కడ ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు కాఫ్కు సంబంధించిన డాక్టర్ని పిలిపిస్తామమ్మా, ఇక్కడ తీసుకురండి అని చెప్పారంట. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మాకు కాల్ చేశారు, మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు, సెలైన్స్ పెట్టారు, ఇంజక్షన్లు ఇచ్చారు, కాఫ్ సిరప్ ఇచ్చారు. 1 day అని చెప్పింది డాక్టరు. 1 day అయిన తర్వాత కాఫ్ తగ్గట్లేదమ్మా, ఇంకా 2 days పెట్టండి అంటే ఫ్రైడే నైట్ 1 o'clock వెళ్ళాము వాళ్ళమే. మండే ఆఫ్టర్నూన్ వరకు అక్కడ పెట్టుకున్నారు అబ్జర్వేషన్లో. కొంచెం కాఫ్ తగ్గింది, డిశ్చార్జ్ చేస్తామమ్మా అనేసి అన్నారనమాట. అయితే డిశ్చార్జ్ చేస్తామంటే వాళ్ళు మా దగ్గర లేరు, అత్త వాళ్ళ భర్త వచ్చి వెళ్ళారు. డిశ్చార్జ్ చేసే రోజు మా దగ్గర లేరు వాళ్ళు. లేకపోతే వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసినాం, ఇట్లా డిశ్చార్జ్ చేస్తున్నారు అన్నయ్య, మరి మీరు రండి ఎవరన్నా అంటే, లేదు అబ్బాయి వర్క్లో ఉన్నాడు, మీరే డిశ్చార్జ్ చేసుకొని వెళ్ళండి అంటే ఆ అమౌంట్ కూడా మేమే పే చేసినాము. హాస్పిటల్ అమౌంట్ కూడా మేమే పే చేసి మా ఇంటికి తీసుకొని వెళ్ళాము. మండే ఆఫ్టర్నూన్ తీసుకొని వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ అత్తగారింట్లో ఉంది. అయితే ల్యాప్టాప్ తెచ్చుకుంటాం మమ్మీ అనేసి అన్నది. డ్రెస్సులు, ల్యాప్టాప్, ఆఫీస్కి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి. అయితే నేను ఆ ల్యాప్టాప్ తెచ్చుకుంటా మమ్మీ, డ్రెస్సెస్ తెచ్చుకుంటా అంటే, నేను వెళ్ళి తెస్తాను అంటే, నువ్వు ఎక్కడున్నా నీకు డ్రెస్సెస్ తెలియదు కదా, డాడీని తీసుకుని నేను వెళ్తా, తీసుకొని వస్తాం మమ్మీ అనేసి అన్నది. సరే డాడీ తోడున్నాడు కదా అనేసి ఇద్దరిని పంపించిన. పంపించి నేను స్కూల్కి వెళ్ళి, నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను అనమాట. అయితే 3 o'clock ఇంటికి వెళ్ళారంట అబ్బాయి వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ అదే బయట కూర్చుందంట. సుష్మా ఇప్పుడే వచ్చేసినవేంది అనేసి అన్నదంట. లేదత్తమ్మ, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ల్యాప్టాప్ గురించి డ్రెస్సెస్ గురించి వచ్చిన అనేసి అన్నదంట. మాట్లాడుకుంటూ అబ్బాయి వర్క్ చేసే రూమ్లోకి వెళ్ళింది. అమృత్ సారీ అమృత్ అనేసి అన్నదంట. చల్ నడు, ఇంచులో నడు, వెళ్ళిపో, 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండొద్దు, నీ డ్రెస్సెస్ చదువుకొని నువ్వు వెళ్ళిపో, నీకు మర్యాద తెలియదు, నీకు మేనేజ్ లేదు, నీకు పని రాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, అస్సలు ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండొద్దు, అస్సలే వద్దు అంటే ఏడ్చుకుంటే సారీ అమృత అనేసి అన్నదంట. లేదు నన్ను ముట్టుకోకు అనేసి, చల్లినాడు, గెట్ అవుట్ అనేసి అన్నాడంట. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా బయటకు వచ్చిందంట. అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత అత్త అంటదంట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవే, నా ఇల్లు కాల్చనీకి వచ్చినవా, నువ్వు ఏమిడికి వచ్చినవా, నా ఇల్లు ముంచనీకి వచ్చినావు, అరేంజ్ మ్యారేజ్ మేము కుదిర్చే చేసాం అనమాట. మొన్న January 31st అయింది పెళ్ళి. అమ్మాయికి 3 months ప్రెగ్నెన్సీ. అయితే ఆ మాటలు అసలు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత మేము కౌన్సిలింగ్ ఇచ్చినాము, నువ్వు ఏడవకు నాన్న, మేము వెళ్ళి అడుగుతాము, నీకు ఇష్టం ఉంటే వెళ్తూ, లేకపోతే లేదు, మేము వెళ్ళి అడిగిన తర్వాతనే నువ్వు వెళ్ళాలి, నీకు ఇష్టం ఉంటే ఓకే అయితేనే వెళ్ళు, లేకపోతే లేదని మేము అన్న తర్వాత నిన్న డ్యూటీకి వెళ్తానే వచ్చింది. వెళ్ళి 1 o'clock క్యాబ్ వస్తుంది, ఇంటి వరకు వచ్చింది. క్యాబ్లో ఎక్కింది, నాకు కాల్ చేసింది ఆల్రెడీ, మమ్మీ నేను బయలుదేరుతున్నా అనేసి అన్నది. సరే నాన్న, మళ్ళీ రీచ్ అయినాక మళ్ళీ కాల్ చేయి అనేసి అన్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కాల్ చేసి, రీచ్ అయినా మమ్మీ అనేసి అన్నది. బాక్స్ తీసుకెళ్ళినామా నాన్న అనేసి అన్న, తీసుకెళ్ళిన మమ్మీ అన్నది. 8 వరకు వర్క్ చేసిందంట. 8:25కి బ్రేక్ పెట్టిందంట. బ్రేక్ పెట్టి నేను బ్రేక్ చేసి వస్తా అనేసి బ్యాగ్ అడబెట్టిందంట. బ్రేక్ చేసింది, తెచ్చిన టిఫిన్ ఇంత బాక్సే తెచ్చుకుంది, ఆ బాక్స్ తినేసింది. తిన్న తర్వాత ఆ బ్యాగ్ ఆడబెట్టింది, ఇక బయటికి వెళ్ళింది. వాళ్ళు కూడా ఎవరు చూడలేదు, ఉంటుంది కదా ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది అనేసి ఆఫీస్ వాళ్ళు కూడా అనుకునవచ్చు. మాకు 11 o'clock కాల్ వచ్చింది. మా బాబుది ఎమర్జెన్సీ కాల్ పెట్టిండు. 11:30కి కాల్ చేశారు. ఇట్లా మీ సుష్మా ఏమైతేనే మా సిస్టర్ అనేసి అన్నాడు మా బాబు. ఇట్లా మరి 8 o'clock ఇట్లా బ్రేక్ పెట్టింది, మరి ఇంతవరకు మళ్ళీ రాలేదు, సీట్లోకి రాలేదు, మరి ఒకసారి వస్తారా అంటే, మేము ఎమర్జెన్సీగా వచ్చినాం ఆఫీస్కి. మేము వచ్చేసరికి 12 అయింది. ఆ 12 o'clock వచ్చిన తర్వాత అంతా వెతికినాం, చుట్టూ అంతా వెతికినా కూడా ఎక్కడ కనిపించలేదు. ఆ బ్యాగ్లో ఏమైనా ఉందా అనేసి అంతా తీసినాం, ఏమి లేదు. ఆ ఫోన్ కూడా లేదు, ఫోన్ కూడా ఆమె దగ్గరే ఉంది. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, పిఎస్కి వచ్చినాం. ఇక్కడ కంప్లైంట్స్, మా బావ వాళ్ళ పిల్లలు కూడా పిఎస్లో చేస్తారు, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా వచ్చిర్రు, ఇద్దరు వాళ్ళు, మేమందరం ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ
కంప్లైంట్ మిస్సింగ్ కేసు పెట్టాము. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేసి వద్దాం అనేసి వెళ్ళినాం. ఆ నైట్ అంతా ఇక అటే ఉన్నాం అనమాట. ఆ రౌండింగ్లోనే తిరుగుతున్నాం మొత్తం. ఇక్కడ వీళ్ళు కాల్ చేశారు, అక్కడ ఉంటారు కదా చూసే వాళ్ళు, వీళ్ళు కాల్ చేశారంటే వెంటనే మా బాబుకి కాల్ చేశారు. చిన్న మనం ఇటు రానగానే నేను మా ఆయన అందరూ కార్ వేసుకొని తిరుగుతూనే ఉన్నాం. అమ్మ నువ్వు ఇక్కడే ఉండు అనేసి నేను ఇప్పుడే వస్తాను, ఆయన పోయి కనుక్కొని వచ్చి నన్ను తీసుకొని పోతున్నాడు. అప్పటికే ఆమె తేలాడింది మొత్తం. ఆ డబ్బుల గురించి కూడా ఆమెకు 5 లక్షల కట్నం ఇచ్చినాము, 6 తులాల బంగారం పెట్టినాము, బైక్ బుల్లెట్ బండి పెట్టినాము. ఆ బుల్లెట్ బండి గురించి దానికి సేఫ్టీ ఉంటుంది కదా, సేఫ్టీ గురించి నేను అడిగిన మా బాబు బండి కొనిచ్చిండు కదా నాన్న, కనీసం చూపెట్టని కూడా చూపెట్టవా నువ్వు బామ్మరిది కానీ నేను అన్న. అంటే ఏమంటుండు, దానికి సేఫ్టీ కూడా ఏపీలే కదా అత్తమ్మ, ఎట్లా చూపెట్టాలి అనేసి అన్నాడు. అయితే పెళ్ళైనప్పటి నుంచి గొడవలేనండి మీకు? గొడవలు అంటే కట్నం గురించి అడిగితే బ్యాలెన్స్ 30,000 ఎంతో ఇవ్వాలి, ఇంకా మీరు బ్యాలెన్స్ కట్నం ఇవ్వాలన్నమాట. కొన్ని ఇవ్వాలి. సరే ఇద్దాం అనుకున్నాము. దాని ఏముంది, ఇంత 6 లక్షలు 6 తులాల బంగారం బుల్లెట్ బండి ఇద్దాంలే అనుకోండి. అక్కడ వాళ్ళు నిడబెట్లో ఉంటారు, మేము అడగొట్లు ఉంటారు. అయితే వాళ్ళ ప్రాంతంలో మా చిన్నత్త కొడుకుంటారు, వాళ్ళు చెప్పిన సంబంధం ఇది. సరే బాగుందిలే, ఆయన సాఫ్ట్వేర్ వేస్తారు, మా పాప సాఫ్ట్వేర్ వేస్తారు, సరే మంచిగా ఉందని చెప్పి ముందుకు పోతే నేను అనుకున్న విధంగా అన్నీ మంచిగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా మ్యారేజ్ చేశాను. వాళ్ళు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ప్రతిదీ చాలా సంతోషంగా మా పాపకు మ్యారేజ్ చేసిన. ఇష్టమేనండి, ఇష్టం అంటేనే చేశాము. కానీ వాళ్ళు ఊర్లో ఉండే పర్సన్స్ ఇక్కడ చదువుకున్న అమ్మాయితోటి ఎట్లా మాట్లాడే కల్చరల్ తెలియదు. ఆయన సాఫ్ట్వేర్ చేస్తాడు, ఇంటి నుండి వేస్తాడు, 2 రోజులకి ఇక్కడికి వస్తాట. ఇక్కడ ఎక్కువ ఆఫీస్ మనకి తెలియదు. మా బాబు అయితే రెగ్యులర్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడన్నా డిసప్పాయింట్ ఉంటే సార్ ఈ మేనేజర్ సార్ ఈ ఒక్కరోజు రాలేదంటే అప్పుడు ఇస్తాడు, కానీ రెగ్యులర్ ఇక్కడికి వస్తుంది. ఈ దుర్గంచి రావతలకే. ఇప్పుడు మీ అల్లుడు మీ అమ్మాయి సఖ్యతగా లేరు, మీరు ఆల్రెడీ పాపని తీసుకెళ్ళినప్పుడు కూడా మీ అల్లుడు ఇలా తిట్టారు అని చెప్పారు కదా, కేవలం కట్నం డబ్బులు సగం ఇవ్వడం వలన గొడవలు జరుగుతూ ఉండేవా, లేకపోతే మీ అల్లుడికి మీ కూతురికి మధ్య ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా? వాళ్ళ అమ్మ నాన్న మాట వింటారండి, పాప వాళ్ళ వైఫ్ మాట వినడు. ఆయనే మొన్న హాస్పిటల్ ఉంటే మా అమ్మతో మాట్లాడని చెప్పి 2 రోజులు అటే పోయినాం. భార్య హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంజక్షన్లు ఇస్తున్నావు, గ్లూకోజ్ ఇస్తున్నావు, ఉండాలమ్మద్దా. అటే పోయి శనివారం నాడు నైట్ పోయిందంటే 9 o'clock పోయిందంటే సండే రోజు నైట్ వచ్చిండు. చెప్పండి ఎట్లా, ఆమె పరిస్థితి ఏంది నాకు చెప్పకుండా పోయింది. ఆమె కూలి సరే తీయమ్మ మేము ఉన్నంత అని చెప్పి అంటే రమ్మంటే కూడా రాలే. ఇవన్నీ చెక్ చేసుకొని ఇంటికి పోతే ఇక చెడు మాటలు మనకు రావు ఊళ్ళో ఉన్న వాళ్ళకు. ఆ ప్రకారంగా చదువుకున్న అమ్మాయి పైన వాళ్ళ అత్త గడుసుగా చాలా తాను కూడా మాట్లాడిన తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎగబడరండి. ఇప్పుడు మీరు ఫ్యామిలీ అంతటిపైన కేసు పెట్టారా? అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఫ్యామిలీ మీద పెట్టామండి. మరి అతను వాళ్ళ మామ కూడా మరి ఇంటికి పెద్ద అతను, మరి అత్త సరిగప్పుడు కాపురం సరిదిద్దుకుంటూ కొత్త అమ్మాయి చదువుకున్న అమ్మాయితో ఎట్లా సరి తెలియదు. ఆమె ఏమన్నా మేము పడాలంట, మేము ఎట్లా పడతాం, పడే విధంగా పడతాం ఏంటి సార్. కానీ మా డాడీ అట్లా మాట్లాడుతామంటే అవును మా వాళ్ళు మేము కూడా మాట్లాడుతాం. ఏమంటే మా సుష్మ అంటే ఆడంటాడు నువ్వు అట్లా అంటే నేను విడాకులు ఇస్తానండి అంటే, తర్వాత నేను కూడా విడాకులు ఇస్తాను ఏమన్నది. ఇట్లా ఈ ప్రకారంగా అంటే పెద్దగా పైరెట్గా మాట్లాడతారంట. మీ అమ్మాయి ఇలాంటి బాధలు పరుస్తుందని ఎప్పుడైనా మీతో వచ్చి చెప్పుకోవడం కానీ, మరి చెప్పినప్పుడు మీరేం చేశారు? వెళ్ళి మాట్లాడలేదు? హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే మేమేమన్నామంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది, మా ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇద్దామనేసి అనుకున్నాము. నెక్స్ట్ డే ఈమె ట్యూస్డే రోజు డ్యూటీకి వచ్చింది కదా, ఆమెకు బుధవారం బేస్తవారం శుక్రవారం లీవు. ఆ రోజు వెళ్ళి మాట్లాడేసి వద్దాం నాన్న, ఓకే అయితే ఓకే అయితే లేకపోతే డ్రాప్ అయిదాం అనేసి అన్న. ఓకే మమ్మీ అన్నది. అలాంటప్పుడు మనం నమ్మొచ్చు కదా. ఈ సూసైడ్ చేసుకునే ముందు కూడా మీతో ఏమైనా మాట్లాడడం కానీ ఏమైనా చెప్పడం కానీ ఏం లేదు? ఏం చెప్పలేదు. నా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాయి, డ్యూటీకి వెళ్ళిపోయింది. నేను ఇంటి దగ్గర ఉంటే ఆమె ఏమన్నదంటే డాడీ మనకి నాకు కూడా టైం అయితే నువ్వు కూడా 12:30కి అన్నం పెట్టుకుంది, టిఫిన్లు పెట్టుకుని తినేసింది, నువ్వు కూడా అంటే అప్పుడు నాకు మార్నింగ్ నేను తినేసిన కదా అప్పుడు వేసింది. ఇప్పుడు వద్దాం ఒక 1 hour తర్వాత అన్నం రాపురం నేను తింటుంది అమ్మ, నువ్వు క్యాబ్ ఎప్పుడు వస్తానంటే 1:30కి వస్తాను, క్యాబ్ వచ్చేస్తుంది అమ్మ, లాంగ్ రూట్ కదా అక్కడి నుంచి రావాలంటే. నాకు ఒకతే అమ్మాయి బాబు, ఇంకా బాబు మ్యారేజ్ చేయలేదు, పాపది మొన్ననే చేశాను, తర్వాత చేద్దామని అనే ప్లానింగ్లో ఉన్నాం. అయితే ఈ విధంగా ఆమె 1:30 క్యాబ్ వచ్చేసింది అల్లడిగా. ఇక్కడికి వస్తే 3 అయిందేమో. మళ్ళీ నాకు ఫోన్ చేసింది, డాడీ నేను రీచ్ అయినా, పోయేటప్పుడు కూడా డాడీ బాయ్ అని చెప్పింది, నేను రీచ్ అయినా అని చెప్పింది. ఇక్కడ కూడా అయిపోయింది ఆఫీస్కి వచ్చినాక 3 o'clock. మళ్ళీ ఈమె కూడా 5:30 6:30
ఫోన్ చేసి కాల్ చేసినాను ఆ, నేను బిజీ ఉన్నా మమ్మీ కొంచెం అయినాక కాల్ చేస్తాను వర్క్ లో బిజీ ఉన్నా అదే అనేసి last అన్నది మాట. సరే అనేసి అన్నా మళ్ళీ చేసేదేమని ఎదురు చూస్తున్నాం చేయలేదు ఇక ఇంకొకటి ఆమె అమ్మాయిని రోజు కట్నం సరిగా ఇవ్వలేదు ఆ, ఇది పనులు గడుపు సరి మీ వాళ్ళు ఇది పెట్టినవి అన్ని సరిగా పెట్టలేదు ఎందుకు ఇట్లా మీ వాళ్ళకి చాలా ఇది ఉన్నది మీ వాళ్ళు చాలా మోసం చేసిర్రు మమ్మల్ని అనేసి రోజు అంటదంట వాళ్ళ అత్త వాళ్ళ మరిదేమో నేను చూసుకుంటా నేను ఏం చేయాలో నాకు చూసుకుంటా చిన్నపిల్లలు జైలుకి వచ్చిన చెల్లపల్లి ఓ నువ్వు ఎవరికేం భయపడ ఎక్కడ అంటే అక్కడ అంతరాడు నాకు అంత అడ్డగుట్లేరు అదేమంటాడు ప్రతి రోజే నాకు అంత నేను జైలుకి వచ్చిన ఏంది వాడు బాగా మాట్లాడినట్ట మీ అన్నగాడు మా అన్నను అని వాడు రఫ్గా బిహేవ్ చేసిండు ఇక వాళ్ళు నలుగురు అట్టండి ఆ పెద్ద మనిషి కూడా మీ వాళ్ళు మోసం చేసి డబ్బులు ఇస్తలే అంటే పెద్ద మనిషి ఒకళ్ళు సరేలే పాపటి జాబ్ చేస్తుంది ఆ డబ్బు వస్తుంది మనం సర్వర్ తీసుకుందాం అనే అంశం రావాలి తను అట్లా కాదు వీళ్ళంతా ఒకటేనండి నూతి నలుగురు పైన పెట్టాను పాప ఇప్పుడు 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 పాప 3 months ప్రెగ్నెంట్ 3 months pregnant. ప్రెగ్నెంట్ ఇంకా బ్యాలెన్స్ కట్నం ఎంత ఉంది? 40 ఎంతో వచ్చే ఉంది 50,000. 5 లక్షలు ఇచ్చారు మీరు. 6 తులాల బంగారం ఇచ్చాం, ఒక బుల్లెట్ బండి ఇచ్చాం. తులాల బంగారము బండి మేమే పెళ్లి మేమే చేసి చేసిచ్చినాం 20 లక్షలు అయిందండి ఒక్క మాకు 1 NP కూడా పెట్టుకోలే వాళ్ళు ఆ. పెళ్లి మొత్తం గ్రాండ్ గా చేసినాం చర్చిలో పాపను చూసారా మీరు ఫోటో చూసాను. ఎంత అందంగా ఉన్నది. ఆమె సాఫ్ట్వేర్ జాబు చర్చికి వెళ్తుంది క్రమంగా మంచిగా ఉంటుంది పరిశుద్ధాత్మ. అటువంటిది అట్లా ఇంట్లో వెళ్తే ఆమె ఏమన్నది ఒకటే మాట అంది మొన్న వచ్చి, డాడీ మీరు ఒక గంట కూడా ఇంట్లో ఉండలేరు, నేను 4 నెలలు అన్నది. అంటే ఎంతకు వరకు చిత్రహింసలు పెట్టినది. ఈమె సాఫ్ట్వేర్ ఆఫీస్కి రావాలంటే ఆమె బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇల్లు ఇవన్నీ చేస్తారా ఈ రోజుల్లో. తను చేసుకోవాలి కదా. ఆ ప్రకారం ఇబ్బంది పెట్టినండి ఆమె మనస్తాపానికి గురై అత్త ఇక మామ మరి ఈ మధ్యలో వాడొచ్చి నుకేష్ పెండో చెర్ల తెలియదు తెలియదు మరి ఫోను లాస్ట్ ఎంతవరకు స్టార్టింగ్ మనకు తెలియదు. 11:30 వరకు అప్పుడు చూసుకుంటప్పుడు అప్పుడు స్విచ్ ఆఫ్ ఉన్నది. ఈ మధ్యలో ఓపెన్ ఉండొచ్చు, మనం చేయలే కదా. వస్తానది ఈమెతోటి 6:30కి ఏమో కాలింగ్లో మాట్లాడింది. ఆమె ఎప్పుడు వస్తుంది ఇక్కడ నుంచి 12:30కి బయలుదేరితే అక్కడికి వచ్చేసి 1:32 లేకుంటే 1:45 అవుతుంది నైటు. ఓకే. ఆ విధంగా ఈ మధ్యలో ఏం జరిగింది. మళ్ళీ వాడు వచ్చి మన నుకేష్ పెండ ఏం చేసి ఇట్లా ఉందిగా ప్రవర్తన చేసిండేమో మరి. ఇక ఆమె ఎందుకు ఇంత మంచిగా స్టడీ చేసి మంచిగా చదువుకున్నామా ఎందుకు కొడితే సూసైడ్ చేసుకునే అవకాశం ఉండేది ఉండదు ఆమెకు. ఇప్పుడు ఏం పని వాళ్ళు మన గొడవ ఏదో చేసిన అనుకుంటారు తాగటలో. అది శుభ్రంగా మంచిగా చదువుకొని కాలేజ్ చేసిన అమ్మాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేసిన అమ్మాయి ఎందుకు చేసుకుంటారండి సూసైడ్? ఖచ్చితంగా వీళ్ళు మధ్యలో నెట్టేసి పోయినరు కావాలి, పోయి ఉంటారు గ్యారంటీది. మేము అక్కడ చూసుకొని అవన్నీ ఫుటేజ్ ఆఫీస్లో దగ్గరే దుర్గంచరు డ్యామ్కి. తర్వాత అక్కడ అంతా మొత్తం తిరిగేసి వచ్చి మళ్ళీ ఇళ్ళకి వచ్చాం, పిఎస్ఆర్ కంప్లీట్ చేసి వచ్చి మనం తిరుగుతూ ఉన్నాం. నైట్ వచ్చాం, ఇక్కడ 11:30కి వచ్చాం, తిరుగుతూ ఉన్నాం. ఈ అడ్రస్ సార్ వానికి మెసేజ్ పెడతాడు, రిజల్ట్ కాలేడు వానికి మార్నింగ్ పెడితే నైట్ 10 o'clock మెసేజ్ చూసుకుంటాడు ఎవడన్నా చూసుకుంటాడా ఎవడన్నా. అప్పటికైనా జర కొంచెం సైలెంట్ అయినేమో. మధ్యలో ఒక మెసేజ్ పెడతాడు అయ్యో జర మా ఆయన ఇష్టపడ్డాడు మాట్లాడుతున్నాయని కొంచెం ఉంటుండేనేమో. ఇక్కడికి వచ్చి మేము ఆ ఫోటో ఇచ్చి ఇట్లా పలానా డ్రెస్సు మా పాప ఈ ఏజ్ అని చెప్పిపోయినాం. తిరుగు లాస్ట్ వీలే కాల్ చేసారు, అక్కడ చెరువు ఉంటుంది కదా, ఎవరో చూసి చెప్పిరంట పలానా కలర్ అని. రైట్. ఇదండి ప్రెసెంట్ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇది అరేంజ్ మ్యారేజ్ అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిలా కూడా చెప్తూ ఉన్నారు. మరి కట్నంలోని కొంత డబ్బు ఏదైతే ఉందో అది తర్వాత అరేంజ్ చేసి ఇస్తామని చెప్పినప్పటి నుంచి కూడా ఇటు భర్తకి సంబంధించిన అత్తమామలు కావచ్చు లేకపోతే మరిది కావచ్చు ఎప్పుడు కూడా టార్చర్ చేస్తూ ఉండేవాళ్ళు. అమ్మాయిని ఇంట్లో కూడా పనులు చేయమని చెప్పేవాళ్ళు. అంటే ఎక్కువగా స్ట్రెస్కి గురి చేయడం కావచ్చు లేకపోతే అల్లరిపాలు చేయడం కావచ్చు, ఈ విధంగా గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పటికప్పుడు అమ్మాయి మాతో షేర్ చేసుకుంటూ ఉండేది. మళ్ళీ అవన్నీ సర్దుకుంటాయి కదా అని చెప్పి మేము పంపించేవాళ్ళం అని కూడా చెప్తూ ఉన్నారు. మరి అసలు ఎందుకు అమ్మాయి ఈ విధంగా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, మరి సూసైడ్ చేసుకునే విధంగా ఏం జరిగింది, వీళ్ళ భార్య భర్తల మధ్య ఇంకేం జరిగింది అనే విషయాలపైన కూడా ఇంకా పోలీసులు తన భర్తను కూడా ఇవాళ స్టేషన్కి పిలిపించారు కూడా. మరి మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి, భర్త ఏమైనా అన్నాడా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కేవలం కట్నానికి సంబంధించిన గొడవలైనా అన్న విషయాలు ఇంకా తెలియాల్సింది. కెమెరామెన్ లక్ష్మీకాంత్, గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.